మాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఒక టీచర్ నియామకం అంటే ఒక వేకెన్సీని భర్తీ చేయడం కాదు, రాబోయే 100 సంవత్సరాల సమాజ భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టడం. అధ్యక్ష, ఇది ఉద్యోగ కల్పనలో భాగంగా ప్రభుత్వాలు చేపట్టిన అనేక నియామకాలు లాంటిది కాదు అధ్యక్ష. ఎందుకంటే భవిష్యత్తు డాక్టర్లని, ఇంజనీర్లని, ఆఫీసర్లని, లీడర్లని తయారు చేయడం. అందుకే కేవలం ఒక నియామకంలాగా కాకుండా ఎంతో శ్రద్ధ తీసుకొని అత్యంత వేగవంతంగా ఎంతో పారదర్శకంగా చేపట్టిన నియామకం ఈ మెగా డిఎస్సి. అంతేకాదు అధ్యక్ష, ఇది ఎందరో కొన్ని ఏళ్ల పాటు ఎదురు చూస్తున్న, అదేవిధంగా కొన్ని ఏళ్ల పాటు రాత్రి పగలు పడిన కష్టం, తమ జీవితాలు మారుస్తాయి ప్రభుత్వాలు అని ఎందరో నిరుద్యోగ టీచర్ల నమ్మకం. అధ్యక్ష, పక్కదారి పట్టిపోతున్న యువతను, నిరుత్సాహంలో నిరాశలో ఉన్న యువతను, ఈ విద్యార్థుల కష్టాన్ని, త్యాగాన్ని చూసి తల్లిదండ్రులను, నిరుద్యోగుల వ్యతలను ప్రత్యక్షంగా చూసి చెలించిపోయినాడు యువగళం పాదయాత్రలో యువతకు తన అన్న ఇచ్చిన మాట, ఒక ప్రామిస్ ఈ మెగా డిఎస్సి అధ్యక్ష. ఇంతటి లోతైన ఎన్నో భావనలు, భావోద్వేగాలు ఈ డిఎస్సి నియామకంలో ఇమిడి ఉన్నాయి అధ్యక్ష. అందుకే నారా లోకేష్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి పరీక్షలకు ఉపయోగించే విధానాన్ని, అది సిబిటి విధానాన్ని మెగా డిఎస్సి నియామకానికి తీసుకువచ్చారు అధ్యక్ష. ఎలాంటి రిజర్వేషన్ లోటుపాట్లు జరగకుండా దివ్యాంగుల జాబితా కోసం మెడికల్ బోర్డును, క్రీడాకార అభ్యర్థుల కోసం స్పోర్ట్స్ ఫెడరేషన్, యూనివర్సిటీలు మరియు శాప్ ద్వారా నేరుగా సరిచూడడం జరిగింది అధ్యక్ష. ఒక మెగా డిఎస్సీ కాదు అధ్యక్ష, నారా లోకేష్ గారు విద్యాశాఖలో తీసుకువస్తున్న సంస్కరణలు అన్నీ ఇన్ని కాదు. విద్యా వ్యవస్థను ఒక ఛాలెంజ్గా తీసుకొని నాలెడ్జ్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా శ్రమిస్తున్న నాయకుడు, తన మంత్రిత్వ శాఖకే వన్నె తెస్తూ ఆదర్శ పాలన అందిస్తున్న నాయకత్వం లోకేష్ అన్న సొంతం అధ్యక్ష. ఈరోజు ఈ నియామకాన్ని తప్పుపడుతూ వింత చేష్టలు చేస్తూ వెకిలిపోకడలకు పాల్పడుతున్న వైసీపీ నాయకులను ప్రజలు అసహించుకుంటున్నారు అధ్యక్ష. మెగా డిఎస్సి ద్వారా టీచర్ నియామకం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి మార్క్ అధ్యక్ష. దాదాపుగా ఇప్పటికీ 1,50,000 కేవలం మెగా డిఎస్సి ద్వారా టీచర్ నియామకం చేసిన ఘనత చంద్రన్న సొంతం అధ్యక్ష. దానికి కొనసాగింపుగా ఈరోజు ఎంతో శ్రమ కోర్చి కూటమి ప్రభుత్వం ఏర్పడగానే తొలి సంతకం మెగా డిఎస్సి మీదే చేసేలాగా చేసిన తండ్రికి తగ్గ తనయుడిగా, విద్య పట్ల, ఉపాధ్యాయుల పట్ల అత్యంత గౌరవ మర్యాదలు ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు అధ్యక్ష. నేడు యువ ఉపాధ్యాయుల నుండి ఎందరో ఉద్యోగ విరమణ చేస్తున్న ఉపాధ్యాయుల దాకా అందరూ చంద్రన్న నాయకత్వంలో నియమితులైన వారే అని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. నేడు వైసీపీ నాయకులు మెగా డిఎస్సిపై చేస్తున్న వికృత చేష్టలు ఇటు యువతను, ఉద్యోగులను, న్యాయ వ్యవస్థను కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి అధ్యక్ష. పారదర్శకంగా జరిగిన నియామకాన్ని వక్రీకరిస్తూ ఆరోపణలు చేస్తున్న దానికి చూస్తూ ఉంటే యువతను మత్తులోకి తోసి, ఉద్యోగులను అవమానాలతో అపహాస్య పాలు చేసి, వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై వైసీపీ నాయకత్వం చేసిన కుట్రను తిప్పికొడుతూ నేడు కూటమి నాయకత్వం ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం చేస్తున్న కృషిని ఓర్వలేకపోతున్నారు అన్నది చాలా స్పష్టంగా కల్పిస్తుంది అధ్యక్ష. మాటలు చెప్పి పూటలు గడుపుకునే వైసీపీ నాయకత్వానికి యువత భవిష్యత్తు ఎలా తెలుస్తుంది అధ్యక్ష. ఈరోజు ఉద్యోగ కల్పన అంటే ఓట్ల కోసం చేసే అబద్ధపు యాత్రలు అని మాత్రమే తెలిసిన వైసీపీ నాయకులకి ఇంతకంటే ఇంకే ఆరోపణలు చేసే అవకాశం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అదేవిధంగా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందాన జెన్జీ వార్ అంటూ రోడ్లెక్కిన జెన్జీ మా గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ నాయకులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అధ్యక్ష. స్వయంగా హైకోర్టు మరియు సుప్రీం కోర్టులు మెగా డిఎస్సిని తప్పుపడుతున్న వైసీపీ నాయకుల విధానానికి గడ్డి పెడుతూ వారి పిటిషన్లు కొట్టివేసిన, నిరాహార దీక్షలు, రోడ్డు షోలు చేస్తున్నారంటే అధ్యక్ష ఇది కేవలం రాజకీయ దిగజారుతనం కాదా అధ్యక్ష. ఈ సభ ద్వారా నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, తమ పిల్లల చదువు కోసం తమ అవసరాలను త్యాగం చేసిన వేలాది తల్లుల తరపున, రోజువారీ కూలీ చేసి వ్యవసాయం చేసి
అప్పులు చేసి అయినా పిల్లల చేతిలో పుస్తకాన్ని వదలనివ్వని తండ్రుల తరపున, ఏళ్ల తరబడి ఒకే ఆశతో జీవించిన నిరుద్యోగ యువత తరపున, ఉద్యోగ కల్పన చేస్తామని మాటలు చెప్పి దగా చేసిన వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రజలను ద్రోహం చేస్తున్న దగా వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా, రాజకీయ పీఠం కోసం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ నిత్యం నిరాధార నిందలతో తమ రాజకీయ విధానాన్ని కొనసాగిస్తున్న వైసీపీ నాయకుల పట్ల తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సభ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, వైసీపీ లాంటి ప్రజాచేటు పార్టీలు రాష్ట్రానికి ఎంతో హానికరం అధ్యక్ష. దీన్ని మీరు స్వయంగా అర్థం చేసుకొని ప్రజల తరపున మీరు నిలబడి ఈరోజు శ్రమతో నిజాయితీతో సాధించిన అనేక డిఎస్సి అభ్యర్థులకు తోడుగా నిలవాలి అని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. లోకం నాగమాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ముందుగా విత్ యువర్ పర్మిషన్, ఎంతోమంది జనసంద్రంలో మాననీయ ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం అయిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం నా నియోజకవర్గంలో ఓపెన్ అయింది అధ్యక్ష. ఈ రోజు నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యాయి అక్కడ. దానికి ఆ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, ఆ కార్యక్రమంలో బాధ్యతగా తీసుకొని వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అసెంబ్లీ సాక్షిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇట్స్ ఏ గ్రేట్ గేట్వే ఫర్ ఉత్తరాంధ్ర డెవలప్మెంట్. అధ్యక్ష, గౌరవ సభలో విద్యాశాఖకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం మెగా డిఎస్సి 2025. దీని మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గొడ్డలి పార్టీ, ఎప్పుడు అసెంబ్లీకి రాని పార్టీ, 60 ఏళ్ళు నిండిన చదువుకోని యువతతో ర్యాలీలు చేస్తూ మెగా డిఎస్సి గురించి ఆధారం లేని ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ చేసిన ఆరోపణల్ని ప్రజలు నమ్మకపోయినా కూడా ఈరోజు అసెంబ్లీలో మొదటి రోజు వాళ్ళు చేస్తున్న ఆరోపణలకి సమాధానంగా ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయడమే కాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతిదానికి సమాధానం ఇచ్చిన మన విద్యాశాఖ మంత్రులు హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మెగా డిఎస్సి అనేది ఇందాళ నా సహశాసనసభ్యులు చెప్పినట్టుగా ఇది ఒక ఉద్యోగాల భర్తీ కార్యక్రమం కాదు అధ్యక్ష. ఇది లక్షలాది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న కార్యక్రమం అధ్యక్ష. దాన్ని ఈరోజు ఈ గొడ్డల పార్టీ సభ్యులు అవహేళన చేస్తూ ఎంతోమంది నిరుద్యోగుల మనోభావాల్ని దెబ్బతీస్తూ వాళ్ళని మళ్ళీ అనిశ్చితత వైపు, అభద్రతా భావం వైపు నెట్టివేసే కార్యక్రమాలు వీళ్ళు చేయడం నిజంగా ఇది చాలా సిగ్గుపడాల్సిన అంశం అధ్యక్ష. మనం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏదైతే మనం ప్రామిస్ చేసామో దాని ప్రకారం మనం గెలిచిన వెంటనే తొలి సంతకం ఈ మెగా డిఎస్సి మీద చేయడం జరిగింది. ఎంతో పారదర్శకంగా దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఎంతో చక్కగా ఈ హామీని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మనం సుమారు 16,000 పైచిలకు ఉద్యోగాలని భర్తీ చేశాం ఈరోజు అధ్యక్ష. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు అధ్యక్ష. నిజంగా దాన్ని ఈరోజు ఈ గొడ్డలి పార్టీ వాళ్ళు దాన్ని పక్కదోవ పట్టించడానికి, ఎక్కడో ఢిల్లీలో జరిగిన కార్యక్రమం, అది టోటల్గా డిఫరెంట్ అంశం అధ్యక్ష. దాన్ని పట్టుకొని ఈరోజు వాళ్ళు మాట్లాడడం నిజంగా చాలా బాధాకరమైన అంశంగా నేను తీసుకుంటున్నాను అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నేనైతే ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను అధ్యక్ష. మీరు అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సి ఎందుకు నిర్వహించలేకపోయారు? మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఏపీపీఎస్సీ మీద ఈరోజు ఎన్ని ఆరోపణలు వస్తున్నాయి? కోర్టు ఎన్ని రకాలుగా మీకు మొట్టికాయలు వేస్తున్నది? సిట్ ఇచ్చిన నివేదికను మీరు చూసుకున్నారా అని కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. మరి 5 సంవత్సరాలు నిరుద్యోగ యువత అందరూ కూడా
డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురు చూసిన తరుణంలో 6,000 పోస్టులతో ఎలక్షన్ల ముందర తూతూ మంత్రంగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అధ్యక్ష. మరి మనం వచ్చిన తర్వాత దాన్ని సవరణలు చేసి మరి విద్యా వ్యవస్థని ఏదైతే భ్రష్టు పట్టిందో 2019-24 మధ్యలో దాన్ని ప్రక్షాళన చేయాలి. ప్రతి క్లాసులో కూడా ఒక టీచర్ ఉండాలి. మనం మంచి విద్యని మనం ఈరోజు ఇవ్వాలి అని ఉద్దేశంతో ముందుకు వెళ్తూ సిలబస్ని వాళ్ళు రకరకాలుగా హింసిస్తే, రకరకాల పుస్తకాలను ఇస్తే, ఇంగ్లీష్ మీడియం అని చెప్పి రకరకాల ఎగ్జాములు పెట్టడానికి ప్రయత్నిస్తే దాన్ని అంతటిని ఈరోజు మనం సరిచేసుకుంటూ స్కూల్ వ్యవస్థని, విద్యా వ్యవస్థని ఈరోజు మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం అధ్యక్ష. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు 5 ఏళ్ళు ఏం చేశారు అధ్యక్ష? ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంటే ప్రతి ఏడాది వార్షికంగా ఇవ్వాల్సిన నియామకాలని వాళ్ళు చేశారా అధ్యక్ష? ఇందాళ మంత్రి గారు చెప్పినట్టుగా స్కూల్ డ్రాప్అవుట్స్ పెరిగిపోయాయి అధ్యక్ష. అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ ఈరోజు వెనక్కి వస్తున్నారు. నేను ఒక గవర్నమెంట్ స్కూల్ విద్యార్థిని అధ్యక్ష. మా నాన్నగారు కూడా ఒక టీచరే. ఖచ్చితంగా ఈ అంశం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మనం ఇచ్చిన వివరణ ఈరోజు వాళ్ళు సిగ్గుతో తలదించుకునేటట్టుగా ఉన్నదని కూడా నేను ఈరోజు చెప్తున్నాను అధ్యక్ష. ఇది కేవలం ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి చదివిన ప్రతి యువకుడి ప్రశ్న అధ్యక్ష. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వేలాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుంటే అదే ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తడం సులభం, ఆధారం లేని ఆరోపణలు చేయడం కూడా చాలా సులభం. కాబట్టి వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలు అవన్నీ మనం పక్కకు పెట్టేయచ్చు అధ్యక్ష. ఇందాళ్ళు చక్కగా చెప్పారు మంత్రి గారు. 336 కేసులు ఫైల్ అయితే వాటన్నిటికీ కూడా ఈరోజు వివరణలు ఇవ్వడం జరుగుతున్నది. అందులో 49ని కొట్టివేయడం కూడా జరిగింది. వాళ్ళు చేస్తున్న దాంట్లో ఆరోపణల్లో ఎటువంటి లోతు లేదు అధ్యక్ష. ఈరోజు కొత్తగా మొదలెట్టారు. రోజుకొకటి, ఏడాది అయిన తర్వాత అది కూడా రోజుకొకటి. పేపర్ లీక్ అయితే ఇప్పటిదాకా ఏం చేశారు అధ్యక్ష? ఇందాళ అందరూ చెప్తున్నట్టుగా ఢిల్లీలో ఏదో జరిగిందని, జంజీలు ఏదో తీసుకొచ్చారని దాన్ని పట్టుకొని ముందుకెళ్ళడానికి వీళ్ళు ఈరోజు చేస్తున్న ప్రయత్నం. మంత్రి గారు ఎందుకు రాజీనామా చేయాలని వాళ్ళు అడుగుతున్నారని ఈరోజు నేను చాలా గట్టిగా ఈ అసెంబ్లీ వేదికగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే చక్కగా చేశారు. ఆ రోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం మనందరం కూడా చూసాం. తల్లిదండ్రులతో కలిసి నియామకులైన ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకుని ఎంతో చక్కగా కార్యక్రమాన్ని చేయడం కూడా మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష. కాబట్టి ఇది పేదవారి కుటుంబంలో ఏదైతే వెలుగులను నింపిందో ఈ డిఎస్సి, దాన్ని వీళ్ళు అవహేళన చేసేటట్టుగా మాట్లాడడం మటుకు సరి అయిన పద్ధతి కాదని కూడా వాళ్ళందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అన్నీ కూడా చాలా పారదర్శకంగా చేశామని ఇందాళ మంత్రి గారు చెప్పడం జరిగింది. 150 రోజుల్లోనే పూర్తి చేసిన ఈ ప్రక్రియ ప్రతిదీ కూడా చట్టపరంగా, న్యాయపరంగా జరిగిందని కూడా చెప్పింది. వీళ్ళకి ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకొని ముందుకు రండి, తెప్పించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని కూడా ఈరోజు గొడ్డలి పార్టీ వాళ్ళకి చెప్పడం జరుగుతున్నది అధ్యక్ష. మరి వీళ్ళు ఉన్న 5 ఏళ్లలో విద్యా వ్యవస్థని ఎంత నాశనం చేశారో మనకు తెలుసు. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. షైనింగ్ స్టార్స్ అని చెప్పి విద్యార్థులను అభినందించి వాళ్ళకి ప్రత్యేక వసతులు కల్పిస్తున్నాం. అలాగే వాళ్ళకి మెడల్స్ ఇస్తున్నాం, సర్టిఫికెట్స్ ఇస్తున్నాం. అందులో ఉత్తీర్ణులైన వాళ్ళకి ఫర్దర్ స్టడీస్ చదువుకోవడానికి కూడా ప్రత్యేకంగా చాలామంది శాసనసభ్యులు ముందుకు వచ్చి వాళ్ళకి అవకాశాలను కల్పిస్తున్నారు ఈరోజు. మరి ఇవన్నీ మింగుడు పడట్లేదు అధ్యక్ష వీళ్ళకి. ఇది ప్రత్యేకంగా మనం చక్కగా చూస్తున్న దాన్ని ఎలాగైనా దీన్ని పక్కదోవ పట్టించాలి అని వీళ్ళు ఆలోచిస్తున్నారు అధ్యక్ష. కాబట్టి నేను ప్రభుత్వ పాఠశాలలో మళ్ళీ నమ్మకం కలిగించే విధంగా ఈరోజు మనం విద్యా వ్యవస్థని మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నాం. అలాంటి తరుణంలో ఇలాంటి అసహ్యకరమైన పనులు చేస్తున్న వీళ్ళు దీన్ని తక్షణమే మానుకోవాలని ఈ అసెంబ్లీ సాక్షిగా నేను చెప్తున్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా హెచ్ఆర్డీ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని నేను ప్రత్యేకంగా అభినందించాలి అధ్యక్ష. ఎందుకంటే ఒక మంత్రి పని కేవలం ఫైళ్లపై సంతకం చేయడం కాదు, పాలసీని అమలు చేయాలి, వ్యవస్థను మార్చాలి, విద్యార్థి ఫలితాలను మెరుగుపరచాలి, ఉపాధ్యాయులకు గౌరవం కల్పించాలి, నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలి. దీన్ని ప్రతిదీ కూడా ఆయన చాలా చక్కగా ముందుకు తీసుకువెళ్తున్నారు అధ్యక్ష. కాబట్టి నేను వైఎస్ఆర్సీపీని ఇంకొకసారి సూటిగా సవాల్ చేస్తున్నాను.
మీరు చేస్తున్న ఒక్క ప్రతి ఆరోపణకి ఒక్క ఆధారాన్నైనా చూపించండి. పూర్తి ఆధారాలతో సభలోకి వచ్చి మాట్లాడండి. బయటకు వచ్చి మీరు కూడలిలో చేస్తున్న నాన్ సెన్స్ అంతా కూడా మానమని ఈరోజు ప్రజలే చెప్తున్నారని కూడా నేను చెప్తున్నాను అధ్యక్ష. కాబట్టి మనం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం అని ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు అధ్యక్ష. ఈ భవిష్యత్తును రాజకీయాలకు బలి చేయకూడదు. మనం ప్రతి విద్యార్థికి కూడా మంచి విద్యను అందించాలంటే మంచి అధ్యాపకులు కూడా ఉండాలి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వ లక్ష్యం స్పష్టంగా ప్రజల ముందు ఉంచుతున్నాను అధ్యక్ష. ఉపాధ్యాయులకు ఉద్యోగం, విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రభుత్వ పాఠశాలలకు ప్రజల నమ్మకం, యువతకు నిరంతర ఉద్యోగ అవకాశాలు, ఇదే దిశగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారిని, మిగిలిన మంత్రివర్గాన్ని, శాసనసభ్యుల్ని అందరినీ కూడా నేను ఈ అసెంబ్లీ సాక్షిగా అభినందిస్తూ మనం ఖచ్చితంగా విద్యార్థి గెలవాలి, ఉపాధ్యాయుడు గెలవాలి, నిరుద్యోగ యువత గెలవాలి, తద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాగాలి అని చెప్తున్నాను అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, జీవో నంబర్ 53 తీసుకొచ్చి ఉద్యోగాలు అంటే ఆ పెన్షన్ విధానం సిపిఎస్ ఓపీఎస్ మీద వాళ్ళు రోడ్డు ఎక్కితే కనీసం వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఆ రోజు ఈ గొడ్డల పార్టీ నాయకుడు ముందుకు రాలేదు అధ్యక్ష. కాబట్టి మళ్ళీ వాళ్ళలో ఆనందాన్ని నింపామని వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గాల్లో ఉపాధ్యాయులు వచ్చి శాసనసభ్యులకు చెప్తున్నప్పుడు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది అధ్యక్ష. ఇంత మంచి ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు నిజంగా నేను గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.